నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పోరు రోజు రోజుకి మరింత పెరుగుతున్న పరిస్థితి. ఇరాన్లో సుప్రీం లీడర్ మరణం తర్వాత అయతుల్లా అలీ ఖొమైనీ కుమారుడు ముస్తబా హుసేనీ ఖొమైనీని సుప్రీం లీడర్గా తిరిగి ప్రతిష్ఠించుకునే ప్రయత్నం జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరున్నా వాళ్ళని అంతం చేసి తీరుతామని చెప్పి ఒక ప్రకటన చేశారు. అలాగే అత్యంత రహస్యంగా ఇరాన్లో టెహ్రాన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అణు శుద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేసినట్టుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ తన దాడుల్ని కొనసాగిస్తూ ఉంది. అనేక గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ ఎంబసీల మీద, అలాగే ఆయిల్ రిఫైనరీల మీద రిపీటెడ్గా దాడులు చేస్తుంది. అమెరికా ఎయిర్ బేస్తో పాటుగా ఆయా దేశాల్లో ఉన్న అమెరికన్ ఎంబసీలు, అలాగే ఆయిల్ రిఫైనరీల మీద ఇరాన్ తన దాడులు కొనసాగిస్తుంది. అయితే అన్నిటికంటే కీలకంగా ఏదైతే అమెరికా పూర్తి సన్నద్ధతతో ఉన్నాను, ఎన్ని నెలలైనా యుద్ధానికి సిద్ధమని చెప్పినట్టు అమెరికా దగ్గర కీలకమైనటువంటి ఇంటర్సెప్టర్ మిసైల్స్, అలాగే గైడెడ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, మిసైల్ డిస్ట్రాయర్స్, ఇవి చాలా కొరత ఉన్నది అని ఒక పెంటగాన్ నివేదిక లీక్ వార్తలు వస్తూ ఉన్నాయి. చాలా దేశాలకు ఇప్పటికే ఈ అమెరికా భారీగా ఆయుధాలని సరఫరా చేసింది, ముఖ్యంగా ఉక్రెయిన్కి, అలాగే ఇజ్రాయెల్కి. చాలా దేశాల్లో నిల్వలు పెట్టిందని అంటున్నారు. అయినప్పటికీ కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరత ఇలాగే ఎక్కువ రోజులు యుద్ధం కొనసాగితే ఇరాన్ నుంచి వచ్చే డ్రోనుల్ని, మిసైల్స్ని ఎదుర్కొనే డిఫెన్స్ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏం జరుగుతుంది? అలాగే కొంతమంది నిపుణులు అసలు ఏకంగా భారత్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇద్దరితో మంచి సత్సంబంధాలు ఉన్న దేశం, వాటి మధ్య ఒక రాజీకి భారత్ ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందని కొంతమంది నిపుణులు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. వారి అభిప్రాయాలు కూడా తీసుకుందాం. దీని మీద బిగ్ డిబేట్లు వాళ్ళ చర్చలో మనతో పాటు సంజయ్ కుమార్ గారు, విదేశీ వ్యవహారాల నిపుణులు, వారు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే గఫూర్ గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే డాక్టర్ వినోద్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, చాలా కాలం అంబాసిడర్గా పనిచేస్తుంటే వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సంజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. సంజయ్ గారు, క్రమంగా మనకి పత్రికల్లో వస్తున్న వార్తలు, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన ఇజ్రాయెల్ ప్రకటన, ఎవరున్నా సరే అక్కడ చంపేస్తాం అన్న ప్రకటన, ఇది చాలామంది చెప్తున్నది ఏంటంటే ఓవరాల్గా అమెరికా ఉద్దేశం ఇండియా, చైనా, మన సౌత్ కొరియా, జపాన్, ఈ దేశాలకి ప్రధానంగా ఈ ఆయిల్ ఇట్టించి వస్తుంది ఇరాన్ నుంచి. సో ఇక్కడ పట్టు బిగించడం ద్వారా ఈ దేశాల మీద ఆధిపత్యం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఇరాన్లో వాళ్ళ లక్ష్యం అణు రియాక్టర్లు, అణు అస్త్రాలు ధ్వంసం చేయటం కాదు, రాజకీయంగా మార్పే అక్కడ వాళ్ళు కోరుకుంటున్నది. వాళ్ళు కోరుకున్న నాయకులను అక్కడ ప్రతిష్ఠించడం అన్న వార్తలు చాలా బలంగా స్టెబిలైజ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు? అవునండి, వాస్తవమే. ముందుగా థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసినందుకు. మిగతా ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం అండి. రిజిమ్ చేంజ్ లేదా ప్రభుత్వ మార్పిడి మా ముఖ్య లక్ష్యం అని డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ గా తన రిమార్క్స్ లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో అది దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తున్నారండి. ఇప్పుడు వచ్చిన కొత్త ట్విస్ట్ ఏంటంటే, ఆర్ డెవలప్మెంట్ ఈజ్ బెటర్ వర్డ్, కొత్తగా వస్తున్న డెవలప్మెంట్ ఏంటంటే, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ యొక్క స్టేట్ ఆపరేటర్స్ లో పోలీస్ వ్యవస్థ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా టార్గెట్ చేస్తున్నారండి. ఉదాహరణకి ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ కేవలం తెహ్రాన్ లోనే కాదు, రీజనల్ హెడ్ క్వార్టర్స్ అన్నిటినీ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. అలానే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటారు కదా, బసీజ్ అని, ఇట్లాంటివి, వాటిని కూడా హెడ్ క్వార్టర్స్ ని కూడా, తర్వాత ప్రొవిన్షియల్ ఆఫీసెస్ ని కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి వాళ్ళు ఆశిస్తోంది ఏంటంటే, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా వివిధ ప్రాంతాల్లో టార్గెట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే, కర్డిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నార్త్ వెస్టర్న్, అక్కడ పోలీసు, అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ మీద కూడా బాంబింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైతే ఇవి వీకెండ్ చేస్తారో, మనకి తెలిసిందే కదా, ఇరాక్ లో కానివ్వండి, టర్కీలో కానివ్వండి, కర్డిష్ ఆర్మ్డ్ గ్రూప్స్ చాలా బలంగా ఉంటాయి. ఆ గ్రూప్స్ ని కనుక మనం ఏమన్నా ఇరాన్ లోకి మొబిలైజ్ చేయగలిగితే, ఇరాన్ కి గ్రౌండ్ వార్ లేదు కదా ప్రస్తుతానికి, ఆ గ్రూప్స్ ద్వారా కొద్దిగా ఒత్తిడి పెంచచ్చా ఇరాన్ గవర్నమెంట్ మీద అన్నట్టు స్ట్రాటజీ వేయటం జరుగుతుంది. వాళ్ళకి ఆయుధాలు కూడా సప్లై చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. తర్వాత కాకపోతే దాని నుంచి తీవ్రమైన ప్రతిస్పందన మీకు ఇరాక్ నుంచి, ముఖ్యంగా నేటో ఎలా అయినటువంటి టర్కీ నుంచి కూడా వస్తుంది. బికాస్ టర్కీలో భూభాగం కూడా కర్డిష్ పీపుల్ కోరుకుంటున్నారు. సో ఆ పారాడాక్స్ లేదా
ఆ డెవలప్మెంట్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది చూడాలండి. ఎందుకంటే ఒక చోట కర్డిష్ రాష్ట్రం మీరు ఏర్పాటు చేస్తే అది మిగతా చోట్ల కూడా గొడవ వస్తుంది వాళ్ళు. అదొక ప్రాబ్లం ఉందండి. తర్వాత ఇదే కోవలో డొనాల్డ్ ట్రంప్ కూడా ఏమంటున్నారంటే, చాలా మంది మిలిటరీ కమాండర్స్ మాతో మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు కూడా ఓపెన్ గా రిబెల్ అయితే మేము వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తాము అని కూడా చెప్పడం జరుగుతుందండి. అంటే ఓవరాల్ గా ఒక రిజీమ్ చేంజ్ తీసుకురావాలి, ఎలాగోలా తీసుకురావాలి అన్నట్టు కనబడుతోంది. బట్ ప్రస్తుతానికైతే ఆన్ గ్రౌండ్ పెద్దగా తిరుగుబాటు, సాయుధ తిరుగుబాటు జరుగుతున్నట్టు ఎక్కడ కనబడట్లేదు. ఎందుకంటే మనం చూసాం సివిలియన్ ప్రొటెస్ట్, నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ లేదా చిన్న చిన్న గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ప్రొటెస్ట్ చేయడం ఇంతకు ముందు నెలల్లో మనం చూడటం జరిగింది. ఇప్పుడు ఆర్మ్డ్ రివల్యూషన్ వస్తే కానీ లేదా రిబెలియన్ వస్తే కానీ ఇప్పుడున్న వ్యవస్థని పడేయటం కష్టం. కానీ అలాంటి ఎవిడెన్స్ ఇంకా కనపడట్లేదండి. అయితే దీనిలో వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అసలు ఇరాన్ లో యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని క్లియర్ గా డిఫైన్ చేశారా లేదా అని దాని మీద చర్చ నడుస్తోందండి. మీరు ఇందాక ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఈ ఇంటర్సెప్టర్ మిజైల్స్ చాలా ఎక్కువ వాడుతున్నాం మనం, అవి అయిపోతున్నాయని ఒక వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అయితే కనుక తను ఇంతకు ముందు హమాస్ తో కానివ్వండి, హిజ్బుల్లాతో కానివ్వండి, లేదా ఇరాన్ నుంచి వచ్చే మిజైల్స్ కానివ్వండి, వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి ఒకటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకోటి ఐరన్ డోమ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఎంత మోతాదులో కావాలి అని ఇరాన్ వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు, కానీ గల్ఫ్ స్టేట్స్ వాళ్ళు అటువంటి ప్లానింగ్ చేశారా లేదా, వాళ్ళ కోసం అంటే అమెరికానే పెడుతోంది కదా అలాగే ఇంటర్సెప్టర్ మిజైల్స్, వాళ్ళ కోసం అమెరికా సరి అయిన మోతాదులో ఇంటర్సెప్టర్ మిజైల్స్ పెట్టిందా లేదా అన్న దాని మీద అనుమానాలు వస్తున్నాయి. అవి తక్కువ అయిపోతున్నాయా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒక మిజైల్ వస్తూ ఉంటే పెద్ద ఎత్తున దాన్ని ఆపటానికి 3 ఇంటర్సెప్టర్ మిజైల్స్ వాడాల్సి వస్తుంది అప్పుడప్పుడు. సో దాంతో పెద్దగా డిప్లీట్ అవుతున్నాయి. ఇందులో కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ మనం ఇరాన్ మీద వాడేసుకుంటే రేపు పొద్దున ఉన్నట్టుండి చైనా కానీ లేదా వేరే ఏ పవర్ అన్న పెసిఫిక్ మహాసముద్రంలో ఏదన్నా అడ్వెంచర్ చేస్తే మరి అప్పుడు మన స్టాక్ పైల్ ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ నడుస్తోందండి. సో దీనిలో గల్ఫ్ నేషన్స్ కూడా కొద్దిగా ఆలోచిస్తున్నాయి, ఏమన్నా కొత్త విధానాలు ఏమన్నా తీసుకురావాలా, మనం కూడా దాడుల్లో పార్టిసిపేట్ చేయాలా. ఇప్పటిదాకా ఇంకా పార్టిసిపేట్ చేయలేదు వాళ్ళు ఓపెన్ గా. అమెరికన్ ఫోర్సెస్ అక్కడ ఉన్న బేసిస్ నుంచి టార్గెట్ చేయడం జరుగుతోంది. సో దాని మీద కూడా కొద్దిగా చాలా డిస్కషన్ నడుస్తోందండి. ఇందాక మనం అనుకున్నట్టు ట్రాన్స్పోర్టేషన్ అవి చాలా ఇంకా తేరుకోలేదు. అబుదాబి, కొంతవరకు దుబాయ్ లో కొంత లిమిటెడ్ ఓపెనింగ్ తో ముఖ్యంగా కార్గో కానివ్వండి, హ్యుమానిటేరియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి టేక్ ఆఫ్ అవుతున్నాయి. బట్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్ బాగా దెబ్బతినింది. ఆయిల్ ధరలు మీరు చెప్పినట్టు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికి నిన్న $80 ఇవాళ $81-83 కి వెళ్ళింది అని చెప్తున్నారు బ్యారెల్. ఇదే కనుక కంటిన్యూ అయితే చాలా కష్టంగా ఉంటుందండి. బట్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక నిజంగా అమెరికన్స్ ఒక లాంగ్ డ్రాన్ వార్ఫేర్ కి రెడీ అయ్యారా అని చాలా మంది అడుగుతున్నారు. మనంటే కేవలం అమెరికన్ న్యూస్ పేపర్స్ లోనే అడుగుతున్నారండి ఆ ప్రశ్న. ఇరాన్ ఒక విధంగా చూస్తే ఆకాశంలో గెరిల్లా వార్ఫేర్ చేస్తోంది. అంటే గెరిల్లా వార్ఫేర్ అనేది భూభాగం మీద జరుగుతుంది కదా, వచ్చి జనాలు హఠాత్తుగా దాడి చేసి మాయమైపోవడం అడవుల్లోకి అట్లా. ఇక్కడ ఇరాన్ ఏం చేస్తోందంటే చాలా చిన్న డ్రోన్స్ తో, అంటే తక్కువ ఖరీదు డ్రోన్స్ తో పెద్ద సంఖ్యలో అటాక్ చేయడం జరుగుతోంది. దానికి వాళ్ళు రెడీగా ఉన్నారా? అట్రిషన్ వార్ అంటున్నారు, అట్రిషన్ వార్ఫేర్ అంటున్నారండి. అంటే వీళ్ళు వాడుతున్న డ్రోన్ ఖరీదు 20,000, కానీ $20,000. అదే అమెరికన్ మిజైల్స్ లేదా వాటి కోసం వాడుతున్న ఇంటర్సెప్టర్ మిజైల్స్ మినిమం 1 మిలియన్ లేదా 200 మిలియన్ అలా ఉంటున్నాయి అంటున్నారు ఓవరాల్ కాస్ట్. సో ఇంత ఖరీదుతో, అంటే ఖరీదు చూసుకుంటే చాలా ఏసిమెట్రీ ఉంది. సో ఇది ఎన్నాళ్ళు తట్టుకోగలం అన్న దాని మీద చర్చ నడుస్తుంది. బహుశా అంటే నా ఉద్దేశంలో లాస్ట్ పాయింట్, అమెరికన్స్ మనని హేళన చేసి ఇన్ని విమానాలు పడిపోయాయని మనం ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు వాళ్ళు మాట్లాడింది, అలా మాట్లాడకుండా అసలు మనం ఏం చేసామని కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలించుంటే వాళ్ళకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు
పాకిస్తాన్ ఆర్మీ ఇస్ మచ్ మోర్ ప్రొఫెషనల్ దాన్ ఇరాన్ ఆర్మీ. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇస్ మచ్ మోర్ స్ట్రాంగర్. వాళ్ళ మిజైల్ సిస్టమ్స్ ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్. మనం 4 రోజుల పాటు ఒక్క డ్రోన్ లేదా ఒక్క మిజైల్, ఒక ప్రొజెక్టైల్ పాకిస్తాన్ నుంచి వచ్చి మన సివిలియన్ ఏరియాస్ లో కానివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కానివ్వండి, మిలిటరీ బేసిస్ మీద కానివ్వండి ఎటువంటి డ్యామేజ్ చేయలేదు. అది క్షుణ్ణంగా పరిశీలించకుండా, అండ్ పాకిస్తాన్ వాళ్ళు చాలా దేశాల నుంచి ఇట్లాంటి చిన్న చిన్న డ్రోన్స్ వాడారు, అవన్నీ కూడా మనం తిప్పికొట్టగలిగాం. ఈ భారత్ ఎలా చేసింది అన్నపోయి భారత్ మీద ఒత్తిడి తేవటానికి దాన్ని పరిశీలించకుండా ఇప్పుడు కొత్త యుద్ధానికి దిగారు. మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే వాళ్ళు చేస్తున్నారు కానీ ఆపలేకపోతున్నారు. రైట్ సార్.